అందరికీ నమస్కారం. మే నెలలో ధనస్సు రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా బాగుండాలంటే ధనస్సు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, మే నెలలో ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో సంపూర్ణంగా మే నెలలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేస్తే ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ధనస్సు రాశి వారికి మే నెలలో ఫలితాలు చూసినట్లయితే మే నెలలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గృహంలో శుభ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించి నిర్వహిస్తూ ఉంటారు. శుభ కార్యక్రమాల వల్ల కూడా ఉల్లాసం చేకూరుతుంది. అదేవిధంగా మే నెలలో బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా కాలాన్ని గడపడంతో పాటుగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ధనస్సు రాశి వారు ముఖ్యమైన పనులు ఈ మే నెలలో సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రయాణాల్లో లాభాలు చేకూరుతాయి. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన వస్తులాభం, వస్త్రప్రాప్తి, అలాగే ధనలాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అలాగే మే నెలలో నూతన వస్తులాభం, నూతన వస్త్రలాభం అన్నీ ఉండడంతో పాటుగా స్త్రీల యొక్క ఒక ప్రత్యేకమైన లాభం పొందుతారు. ధనస్సు రాశి పురుషులు కానీ, ధనుస్సు రాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మంచి ప్రయోజనాలు పొంది కార్యజయాన్ని కూడా పొందుతారు. ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనేది ఎంత నిజమో, ధనస్సు రాశి పురుషులు వారికి మంచి ఫలితాలు పొందుతారు ఒక స్త్రీ వలన. అయితే మాసం చివరిలోకి వచ్చేసరికి అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వస్తాయి. కాబట్టి మాస చివరి వచ్చేసరికి జీవిత భాగస్వామితో ధనుసు రాశి వారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా శత్రువుల మీద ఆధిపత్యంతో ముందుకు దూసుకు వెళ్ళడంతో పాటుగా కొత్త వాహనాన్ని కూడా ఈ మే నెలలో కొనుక్కునే యోగం ధనుసు రాశి వారికి ఉంది. కొత్త బండి కానీ, కొత్త కారు కానీ కొనుక్కునే యోగం చాలా అద్భుతంగా ఉంది. మొత్తానికి ధనుసు రాశి వారికి మే నెలలో అద్భుతమైన రాశి ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు స్త్రీలతో చిన్న మాట పట్టింపులు తప్ప ఇతర సమస్యలు ఏవీ లేకుండా మే నెలల మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. ధనుసు రాశి వారికి మే నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 6, 11, 17, 18, 19, 27, 28, 29 ఈ తేదీల్లో మంచి పనులు ప్రారంభించవచ్చు. అలాగే ధనస్సు రాశి వారికి కలిసి రాని తేదీలు 3, 8, 13, 14, 15, 22, 23, 24, 31 అనుకూల తేదీల్లో మంచి పనులు ప్రారంభించకపోవడం మంచిది. ఈ ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ధనుసు రాశి వారికి ప్రధానంగా ఉన్న సమస్య అర్ధాష్టమ శని దోషం. కాబట్టి ఈ మే నెలలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరలో లేకపోతే మామూలుగా వీలైనప్పుడు ఈ మే నెలలో శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని వినటం ద్వారా ధనుసు రాశి వారికి మే నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారని పురాణాల్లో చెప్పబడింది. అందుకే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ఎవరైతే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఓం మాధవాయ నమః, ఓం మధుసూదనాయ నమః ఈ 2 నామాలు రోజుకు 21 సార్లు చెబుతారో వాళ్లకు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం.
వైశాఖ మాసంలో ఎవరైనా సరే ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి నీళ్లు అందించి వాళ్ళ దాహం తీరిస్తే అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ముల్లోకాలలో ఉన్న అన్ని పుణ్య తీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అందుకే వైశాఖ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు అందించండి. ఈ మాసంలో జలదానం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే పితృశాపాలు జాతకాల్లో ఉన్నవాళ్ళు ఆ పితృశాపాలు పోగొట్టుకోవాలంటే పానకం నిండిన కుండ ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే మామిడి పళ్ళు దానం ఇచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో ఎవరైనా సరే గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇచ్చినట్లయితే తర్వాత జన్మలో ఉన్నత స్థాయి జీవితాన్ని పొందగలుగుతారు. బెల్లం లేదా బెల్లం పానకం కానీ వైశాఖ మాసంలో దానం ఇస్తే సమస్త పాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. అందుకే ఈ వైశాఖ మాసంలో వీలైనప్పుడల్లా వీలైన వస్తువులు దానం ఇస్తూ ఉండండి. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని చందనంతో పూజించాలి. చందనం స్వామివారికి సమర్పించాలి. చందనంతో అలంకరణ చేయడం వల్ల విష్ణుమూర్తి ఆర్థికంగా అదృష్టం కలిగేలాగా చేస్తాడు. అలాగే ఏ ఇంట్లో వాళ్ళైతే పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా రావి చెట్టుకు కొన్ని ప్రదక్షిణలు చేసి నీళ్లు పోస్తారో వారి ఇంట్లో లక్ష్మీనారాయణులు సంపూర్ణమైన అనుగ్రహం పొందుతారు. కాబట్టి ఈ మాసంలో వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోయండి. రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా చాలా మంచిది. తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో మర్రి చెట్టు చుట్టూ 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఈ వైశాఖ మాసంలో మర్రి చెట్టు, తులసి, రావి చెట్టు ఈ మూడింటికి ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో, ఈ 3 చెట్లను పూజిస్తారో వాళ్ళు సర్వ సంపదలను పొందవచ్చు. అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి వైశాఖ మాసంలో శివుడికి సంతతధార అభిషేకం చేస్తే శివకేశవుల అనుగ్రహం ఏకకాలంలో పొందవచ్చు. సంతతధార అభిషేకం అంటే అంతరాయం లేకుండా శివలింగం పైన ఒక పాత్ర లాంటిది ఏర్పాటు చేసి దానిలో నీళ్లు పోస్తూ అందులో ఉన్న నీళ్లు నిరంతరాయంగా శివలింగం మీద పడుతూ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయాలి. దీన్ని సంతతధార జలాభిషేకం అని పిలుస్తారు. ఇటువంటి అభిషేకం విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో చేస్తే శివకేశవులు ఇద్దరి అనుగ్రహం పొందుతారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వైశాఖ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్య పురాణంలో చెప్పబడింది. అలాగే ఈ మాసంలోనే అక్షయ తృతీయ పర్వదినం వస్తుంది. చాలా శక్తివంతమైన రోజు. వైశాఖ శుక్ల తదియ ఆ రోజు తిదివార నక్షత్రాలతో సంబంధం లేకుండా దుర్ముహూర్తం, వర్జం, రాహుకాలం, యమగండం వీటితో సంబంధం లేకుండా ఆ రోజు ఏ సమయంలో ఏ ముఖ్యమైన పని చేసినా సరే అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ప్రధానంగా వైశాఖ అమావాస్య రోజు శనీశ్వరుని పూజిస్తే సంవత్సరం పాటు శనిదేవుడి దోషాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. వైశాఖ అమావాస్య శనీశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఎవరైనా సరే బయట వెన్నెల్లో లలిత సహస్రనామ పారాయణ చేస్తూ లేదా శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను పొందవచ్చు. కాబట్టి విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో దానాలు, ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల సమస్త శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.